అంటే మీకు ఇక్కడ ఈ వల్లిగొండ పోతే చెప్పలేదా? ఏం చెప్పలేదు. ఆయన సినిమా కళ్ళు అర్జున్ పోతున్నా అన్నాడు కొడుకు. మీకు ఎప్పుడు తెలిసింది? 10 గంటలకు ఏమో కాలేజ్ నుంచి ఫోన్ చేశారు. విని స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకంటే ఏడికి పోయిందంటే నిన్న సినిమా పోతా అన్నాడు పిల్లగాడు. అలసిపోయి పండుకుంటేవో సాటర్డే కాలేజ్ పోకుండా అనుకున్నా నేను. స్విచ్ ఆఫ్ వస్తుందండి, ఇక సరే పండుకుంటే సైలెంట్ లో పెట్టుకుంటే అనుకున్నా నేను. ఎవడో తెలియదు, ఎవడో తెలియదు. ఆరు మొక్కలు చూస్తే తెలుస్తుంది. నేను మొక్కని ఆర్టీ ఏజెంట్ గా చేస్తా, ఆర్టీ ఏజెంట్ గా చేస్తా. భోగారం తుమ్మల కూడా. నిన్న నైట్ 10:30కి కూడా చేస్తే ఫోను ఎత్తలేదు. సినిమాకి వెళ్తుండ అనుకున్నాగా అని చెప్పిండు వాళ్ళ డాడీ. కానీ ఇట్లా అవుతుంది అనుకోవాలి. వెళ్తున్నా మమ్మీ అన్నాడు, కాలేజీకి వెళ్తున్నా బాక్స్ తీసుకొని వెళ్ళిండు అంతే. నిన్న కాదు మొన్న. మేము మొన్న మధ్యాహ్నం వెళ్ళినాం ఇంటి దగ్గర నుంచి. ఏం వెళ్ళాడు, ఎక్కడికి పోయినా చెప్తాడు. కాకపోతే కోపం వస్తే ఫోన్ ఎత్తాడు అంతే. కానీ ఎక్కడికి వెళ్ళినా చెప్తాడు. ఏడికి పోయినా నైట్ వరకు ఇంట్లో ఉంటాడు. చేస్తే ఒకసారి వాళ్ళ డాడీకి పైసలు కొట్టు సినిమాకి వెళ్తున్నాం అంటే కొట్టిండు, మాట్లాడిండు. వెళ్తూ సినిమా కానీ మాకు చెప్పిండు, కానీ ఇక్కడికి వచ్చింది తెలియదు అసలు. ఇప్పుడు ఈ రోజు తెలిసింది. ఇంతకు ముందే టీవీలో వస్తుందని న్యూస్, కాలేజ్ వాళ్ళు చెప్తే తెలిసింది. అసలు మేము వేరే దగ్గరికి చనిపోతే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఊరికి వెళ్ళాం. ఏం చదువుతున్నా బాబు?